వామ్మో! మన వెంకటేష్ గారికి ఈ రేంజ్‌లో క్రేజ్ ఉంది అని నేను కలలో కూడా ఊహించలేను ఫ్రెండ్స్. ఎందుకు అంటే, ఈయన సినిమాలు ఏం ఆడుతాయస్సా సంక్రాంతికి వస్తున్నామని ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కానీ అంత సీన్ లేదు. ఆ గేమ్ చేంజర్ 'డాకు మహారాజ్' ఈ రెండిటి సినిమాల మధ్య ఇది నలిగిపోవడం ఖాయమని చెప్పి నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ మరి ఆ 2 సినిమాలనే తలదన్నే స్థాయికైతే ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా అయితే దూసుకుపోతోంది ఫ్రెండ్స్. దాదాపు ఇప్పటికీ 77 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల మార్క్ ని టచ్ చేయడానికి పరుగులు తీస్తోందన్నమాట. అసలు నాకు నిజంగా చెప్పాలి అంటే ఈ సినిమా పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు ఫ్రెండ్స్. సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా పైన సినిమా థియేటర్ లోకి రాకముందు ఏం సినిమా సాయి అనిల్ రావిపూడి గాడు అన్ని ఇంగ్లవటే సినిమాలే తీస్తాడు తప్ప ఈయనకి ఇంకో సినిమాలు రావని ఎక్స్పెక్ట్ అయితే నేనైతే చేశాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఈ సినిమా థియేటర్ లోకి వెళ్తే రీచ్ అయితే అయ్యిందన్నమాట. ఇప్పటిదాకా నేను ఈ సినిమా పైన శని ఆలోచనలు పెట్టుకున్నాను కదా, ఏం నడుస్తుంది అస్సా అన్నట్టు. కానీ థియేటర్ లోకి వెళ్తే అదేందో ఏమో కానీ మన అనిల్ రాగిపూడి మాత్రం ఆ స్క్రీన్ ప్లే తోటి, కామెడీ టైమింగ్ తోటి ఇలా చాలా రకాలుగా సినిమానైతే ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా సినిమానైతే ముందుకైతే తీసుకువెళ్ళాడు అన్నమాట. అండ్ ఇంకొక మాట మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్, అది ఏంటి అంటే మన వెంకటేష్ గారితోటి గాని సరైన సినిమాలు కానీ లైన్ బై లైన్ ఆయన తోటి తీశారనుకోండి, ఆయన బాలకృష్ణ గారికి అలాగే చిరంజీవి గారికి వీళ్ళిద్దరికి గట్టి పోటీ ఇస్తాడు అనేటువంటిది అయితే నాకైతే నమ్మకం ఎందుకో ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాకి 77 కోట్లు వస్తుంది అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకు అంటే మన విక్టరీ వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు అయితే ఉంది ఫ్రెండ్స్. దాదాపు ఈ ఫ్యామిలీ ఆడియన్స్ వల్లనే ఇంతగానం కలెక్షన్లు వచ్చాయి అనేటువంటిది అయితే తెలుస్తుందన్నమాట. అదే విధంగా మన వెంకటేష్ గారితోటి ఈ సినిమాకి ముందు వచ్చినటువంటి సినిమాలు అందరూ డైరెక్టర్లు అయితే పక్కిరి సినిమాలు అయితే తీశారు ఫ్రెండ్స్. రానా నాయుడు అనేటువంటి వెబ్ సిరీస్ అండ్ ఇంకా సైంధవ్ అనేటువంటి ఇలాంటి ఫాల్తు సినిమాలు అయితే మన వెంకటేష్ గారితో అయితే తీశారు ఫ్రెండ్స్. కానీ అలాంటి సినిమాలు తీసే బదులు ఇలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేటువంటి సినిమాలు తీస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటిది అయితే నేనైతే అనుకున్నాను. అనుకున్నట్టే ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో మన వెంకటేష్ గారితోటి ఇలాంటి సినిమాలు అయితే తీయాలి ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటువంటి సినిమాలు అలాగే అడల్ట్ సీన్స్ లేనటువంటి సినిమాలు తీయాలి. కానీ ఆ రానా నాయుడు అనేటువంటి వెబ్ సిరీస్ అలాంటి గలీజ్ వెబ్ సిరీస్ అయితే తీయొద్దు. అదే విధంగా సైంధవ్ అనేటువంటిది అలాంటి థ్రిల్లర్ సినిమాలు కూడా తీయొద్దు. ఎందుకంటే మన విక్టరీ వెంకటేష్ గారికి అలాంటి సినిమాలు సెట్ కావు. సెట్ కానప్పుడు అలాంటి సినిమాలు తీయొద్దు అనేటువంటిది అయితే నా ఒపీనియన్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా చూసారా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి.